భరోసా ఇస్తలేరు, వచ్చి చెప్పట్లేదు. ఓకే ఓకే వివిరావు గారు మళ్ళీ వస్తారు. శ్రీనివాస్ గారు, వివిరావు గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వివిరావు గారిది ఓకే వినబడుతుందండి. క్లియర్ అండి. వివిరావు గారు మీరేం చెప్తారు? ఈ 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, ఈ రోజు ఆయన అక్కడ సభ పెట్టారు, మాట్లాడారు, ప్రసంగించారు. మనం ఇప్పటిదాకా పార్టీల నాయకుల యొక్క అభిప్రాయాలు కూడా విన్నటువంటి పరిస్థితి. ఏం చేశారు ఇప్పటి వరకు అనేది కూడా మనం చూడాలి, ప్రజా కోణంలోంచి కూడా ఆలోచించాలంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మీరేం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు పర్సనల్ గా ఒక యువ నాయకుడిగా గత 20 సంవత్సరాల్లో ఆయన సాధించింది ఒక గొప్ప విజయంగా మనం చూడాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో లీడర్షిప్ అనేది, ఇప్పుడు రాజకీయ లీడర్షిప్ విషయానికి వస్తే పర్సనల్ గా ఆయన ఒక గ్రామ స్థాయి నుండి రాజకీయాలు మొదలుపెట్టి ఆ తర్వాత ఒక రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో నుంచి వెళ్ళి టీడీపీలో ప్రస్థానం మొదలైనప్పటికీ ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ లోకి రావడం, తర్వాత ఆయన జాతీయ స్థాయి అంటే ఈ రోజు ఏదైతే ఆయన ఎంపీగా ఎన్నుకోబోవడం, ఆ తర్వాత కొన్ని అంటే అపజయాలు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఒక కాంగ్రెస్ లాంటి సీనియర్ పార్టీలో అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకత్వాన్ని అధిగమించి, అంటే అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని అధిగమించి ముందుకొచ్చి ఆయన నాయకులుగా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ యొక్క నాయకులను చూరగొని ఇలా సీఎం స్థాయికి, అంటే ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తిగా కేసీఆర్ వ్యతిరేకించి ఆయన నాయకత్వంలో ఉన్న పార్టీ ఏదైతే 10 సంవత్సరాల తర్వాత ఆ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీని తనదైన శైలిలో భుజం మీద ఎత్తుక్కొని ఆయన అధికారానికి కాంగ్రెస్ పార్టీని తీసుకురావడం, ఆయన సీఎం గా కావడం, ఇవన్నీ కూడా ఒక నాయకునికి ఉండాల్సిన లక్షణాలు. ఒక నాయకునిగా ఆయన సాధించినటువంటి విజయాలు అందరూ హర్షించాల్సిందే. అపోజిషన్ పార్టీ గానీ కామన్ మ్యాన్ గానీ ఎవరైనా. వివిరావు గారు ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఒకటి ఒక్క నిమిషం అండి, ఇప్పుడు సీఎం అయిన తర్వాత ప్రజల అంచనాలను రేవంత్ రెడ్డి ఎంతవరకు అందుకున్నారు? అలాగే రేవంత్ రెడ్డి పాలనను ఇప్పుడే ఎలా అంచనా వేయాలి, లేదంటే మరికొంత సమయం ఇవ్వాలంటారా? నేను అక్కడికే వస్తున్నా. మీరు 20 సంవత్సరాల ప్రస్థానం అనేసరికి ఫస్ట్ ఫేజ్ చెప్పాను. సెకండ్ ఫేజ్ లో తను ఏదైతే గ్యాప్స్, కేసీఆర్ గారు వదిలిన గ్యాప్స్ ను తీసుకొని తను ముఖ్యమంత్రి అయిన తర్వాత వాగ్దానాలు ఏదైతే 6 కనీస అంటే ఆయన ఇచ్చిన హామీలు కానీ, లేదా ఈ రోజు తను ఎదుర్కొంటున్నటువంటి ఒక కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పక్కన, అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఇక్కడ అపోజిషన్ బీఆర్ఎస్ పార్టీ, తను ఉన్నది కాంగ్రెస్ లో. ఈ ఇద్దరు శక్తుల్ని కూడా ఎదుర్కొని ఇటు ఢిల్లీలో కూర్చున్న కాంగ్రెస్ ను సాటిస్ఫై చేయడం అంటే తనదైన శైలిలో ఆయనకు ఒక పర్సనల్ క్రెడిట్ నేను ఎవరైనా ఇవ్వాల్సిందే. అయితే పబ్లిక్ విషయానికి వస్తే ఆయన గత 2 సంవత్సరాల పాలనలో కొన్ని విజయాలతో పాటు ఆయన కొన్ని అపజయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా తను ఈస్ బికమ్ ద బెస్ట్ మేనేజర్, అంటే పరిస్థితులను ఎక్స్ప్లాయిట్ చేయడంలో ఆయన ఒక దిట్టగా మనం చూసాం, అంటే రాజకీయ పరిస్థితులను. కానీ ప్రజా అవసరాల విషయానికి వచ్చే వరకే కొంతవరకు ఆయన తీసుకున్నటువంటి 6 హామీల్లో మహిళల విషయంలో ఒకటి సాటిస్ఫై చేయగలిగారు. కాకపోతే ఒకటి ఏంటంటే ఆయన ముందే రాష్ట్రంలో ఒక మంత్రి పదవి ఉన్నా కూడా, లేదా అలాంటి హోదా ఉన్నా కూడా కొంత అనుభవం ఆయనకు ఇంకా కొద్దిగా పాజిటివ్ గా ఉండేదేమో. కానీ ఇప్పుడు అదొక నెగిటివ్ గా కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే డైరెక్ట్ గా ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న వ్యక్తికి కొంత అనుభవం కూడా అవసరం. అయితే ఆ అనుభవ రాహిత్యం పార్టీలో, కాంగ్రెస్ పార్టీ లాంటి మితిమీరినటువంటి స్వేచ్ఛతో ఉన్నటువంటి నాయకుల మధ్యలో కూడా ఆయన మెదలడం అనేది కూడా ఆయన యొక్క పర్సనల్ ఎబిలిటీస్ తోనే నడుపుతున్నాడు. కానీ ప్రజల విషయానికి వస్తే ఇక్కడ అవకాశవాదాన్ని రాజకీయాల్లో ఎంతైతే మనం వాడతామో, ప్రజల అవసరాల కోసం వాడేప్పుడు అంత అవకాశము సద్వినియోగం చేసుకోకపోవడం కూడా ఒక నెగిటివ్ గా చూస్తాం. అంటే 2.5 సంవత్సరాల తర్వాత కొంత ప్రజల్లో ఏదైతే హామీలు, ఈ రైతు బంధువులు గాని, రైతు భరోసాలు గాని, ఇటువంటి కొన్ని క్రైసిస్, అంటే ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి క్రైసిస్ లో తన యొక్క పవర్ ను యూజ్ చేసి ఇటు పార్టీని ఇంకో పక్కన, కేంద్రాన్ని ఇంకో పక్కన
తెలంగాణ ప్రజానీకాన్ని సాటిస్ఫై చేయడంలో కొంత ఈ మధ్య కాలంలో కొంత నెగిటివ్ అపవాదులు కూడా ఆయన మీద రావడం, దానివల్ల కొంత అపోజిషన్ పార్టీస్ పైచేయిగా వాళ్ళు వ్యవహరించడం, తర్వాత విత్ ఇన్ ద పార్టీలో కూడా కాంగ్రెస్ లో కూడా ఆయనకు వ్యతిరేకత ఒక నెగిటివ్ గా చూస్తాం. ఎందుకంటే ఇలాంటి నాయకులకు ముందు పార్టీలో బలమైనటువంటి సపోర్ట్ చాలా ముఖ్యం. అది కూడా కొంత ఆయనకు ఈ మధ్య కాలంలో మనం ప్రభావితం అవుతున్నట్టు వాస్తవంగా చూస్తే ఇప్పుడు ఒక నిమిషం మళ్ళీ వస్తాను బీవీరావు గారు మీ దగ్గరికి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి చరణ్ కౌశిక్ గారు జాయిన్ అయ్యారు. చరణ్ కౌశిక్ గారు నమస్తే అండి. ఇప్పుడు 20 ఏళ్ల రాష్ట్ర సీఎం గా రేవంత్ రెడ్డి ఎదిగిన తీరు గురించి మీరు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి నాయకత్వమే కాంగ్రెస్ ను తెలంగాణ అధికారంలోకి తీసుకొచ్చిందని మీరు భావిస్తున్నారు? మేడం, ఇక్కడ చాలా స్పష్టంగా 9 నెలల కాలంలో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. డైరెక్ట్ ఎమ్మెల్యే, తర్వాత ముఖ్యమంత్రి. తర్వాత కేజ్రీవాల్ గారు ఈ దేశంలో డైరెక్ట్ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారు దాదాపు